దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలండి. గడిచిన దినమంతా కూడా దేవుడు తన కృపలో మనలను భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించిన దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైనాం. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానించుకుందామండి. 119వ కీర్తన 50వ వచనము చదువుకుందాం. 119వ కీర్తన 50వ వచనము చదువుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ప్రియులారా, ఇక్కడ రెండు మాటలు మనకు కనపడుతున్నాయి. దేవుని వాక్యము బ్రతికిస్తుందని, దేవుని వాక్యము బాధలలో నెమ్మదినిస్తుందని రెండు మాటలు మనకు కనబడుతున్నాయి. మానవుని జీవితంలో అనేక బాధలు, బలహీనతలు లేదా అనేక రకరకాల పరిస్థితులు గుండా మానవుడు వెళ్తూ ఉంటారు. అది క్రైస్తవులే కానివ్వండి, క్రైస్తవ ఇతరులనే కానివ్వండి. దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏమిటంటే, దేవుని వాక్యము బ్రతికిస్తుందని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని వాక్యం బ్రతికించడమే కాదు, బాధల గుండా వెళ్తున్న మానవుడికి నెమ్మది కలిగిస్తున్నట్టు. ప్రియులారా, దేవుని వాక్యంలో ఉన్న శక్తి అటువంటిది. కానీ చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, లేదా క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేక మంది దేవుని వాక్యము చేతిలో ఉన్నప్పటికీ, బైబిలు కూడా తీసుకెళ్తున్నప్పటికీ చాలామంది 100 మందిలో 70 మంది దగ్గరగా బైబిల్ చదవని వారు ఉంటారు. చదవగలిగి చదువు వచ్చి చదవని వారు ఉంటారు. అనేక బాధలు, బలహీనతలు గుండా వెళ్తున్నప్పుడు కూడా ఆ బైబిల్ చదవరు. బైబిల్ బాధల నుంచి ఎలా విడిపిస్తుంది అంటే, నువ్వు బాధ గుండా వెళ్తున్నప్పుడు, బలహీనత గుండా వెళ్తున్నప్పుడు దేవుని వాక్యము నిన్ను ఆదరించి బలపరిచి ధైర్యపరుస్తుంది. ప్రియులారా, పాటలు మనం పాడుతూ ఉంటాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాటలు పాడుతుంటాం, తప్పేం కాదు. కానీ పాటలో కూడా అర్థం ఉంది కదండి, ఈ వాక్యంలో కూడా అర్థం ఉంది కదండి. దేవుని వాక్యము బ్రతికిస్తుంది, ఆధ్యాత్మికంగాను ఆత్మీయంగాను నేను బ్రతికిస్తుంది. దేవుని వాక్యము నిలబెడుతుంది. నువ్వు బాధల గుండా, బలహీనతల గుండా, శ్రమల గుండా, సమస్యల గుండా, ప్రతికూల పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు దేవుని వాక్యమే నీకు నెమ్మదిని ఇస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు దేవుని వాక్యమే నెమ్మదినిస్తుంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుడై ఉండిన ఈ వాక్యము నిన్ను బాధల నుంచి విడిపిస్తుంది. పిల్లరా, నీ బాధలలో నెమ్మది కలిగిస్తుందని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, దేవుని వాక్యాన్ని బ్రతికిస్తుంది. మన జీవితాల్లో, మన జీవన యాత్రలో దేవుని వాక్యం బ్రతికిస్తుంది. దేవుని వాక్యమే నీకు ధైర్యాన్ని ఇస్తుంది. పిల్లరా, దేవుని వాక్యం నీకు తోడుంటే అది గొప్ప ధైర్యము. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే అది ఎంతో గొప్ప ధన్యత. అందుకనే భక్తుడైన దావీదు అనేక సందర్భాల్లో వాక్యము గురించి, దేవుని మాట గురించి అనేక మాటలు వారు తెలియజేశారు. దావీదు గారు ఇదే అధ్యాయము 25 చూస్తే, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము అంటున్నారు ఇక్కడ. అవును ప్రియులారా, దేవుని వాక్యం చేత నన్ను బ్రతికించమంటున్నాడు దావీదు. అవును, మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యమే మనల్ని స్వస్థపరుస్తుంది. దేవుని వాక్యమే మనకు తోడై ఉంటుంది. దేవుని వాక్యమే మనలను బలపరుస్తుంది. పిల్లలు, దేవుని వాక్యంకి ఉన్న శక్తి అటువంటిది. ఒక సందర్భంలో చూస్తే, మళ్ళీ ఇదే అధ్యాయము 105 చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని వాక్యంలో రాయబడింది. అవును, మన పాదములకు ఒక దీపముగా, అంటే మన చీకటిలో నడుస్తున్నప్పుడు, లేదా చీకటి గుండా వెళ్తున్నప్పుడు, లేదా ఆ భయంకరమైన చీకటి అనే పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు దేవుని వాక్యం అంటే వెలుగై దారి చూపిస్తుందండి. పిల్లరా,
తర్వాత ఏమన్నా త్రోవలకు వెలుగునై ఉన్నది. నీ త్రోవలలో, నీ ప్రయాణాల్లో, పనిపాట్లలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబంలో ప్రతి ఒక్క పరిస్థితుల్లో దేవుని వాక్యము నీకు వెలుగై నడిపిస్తుందంట. దేవుని వాక్యం మీద ఆధారపడి దేవుని వాక్యము మన చదివి వాక్యానుసారమైన జీవితాలు మనం జీవించగలిగితే దేవుని వాక్యాన్ని బ్రతికించడమే కాదు, నేను నడిపిస్తుందని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యంకి ఉన్న శక్తి అలాంటిది ప్రియులరా. అంచెదినాల్లో అంట దేవుని వాక్యము కరువు అయిపోతుందని ఆమోసు ప్రవక్త సెలవిస్తున్నాడు ప్రియులరా. కనుక దేవుని వాక్యం పట్ల ఎందరైతే శ్రద్ధ కలిగి వాక్యాన్ని చదివి ధ్యానించి వాక్యానుసారమైన జీవితాలు ఎందరైతే కట్టుకుంటారో ప్రియులరా, వారు ఎటువంటి బాధలు, బలహీనతలు, శ్రమలు, సమస్యలు గుండా వెళ్ళినప్పుడు కూడా దేవుని కొరకు నిలబడగలుగుతారు. అంతేకాదు వారికి వారుగా ధైర్యంగా నిలబడగలుగుతారు. ఎందుకంటే వాక్యం సెలవుస్తుంది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది, దేవుని వాక్యం నన్ను బ్రతికించున్నదని వాక్యం సెలవుస్తుంది. నువ్వు బ్రతికించబడాలంటే, నీ బాధల్లో నెమ్మది పొందాలంటే, నీ బలహీనత నుంచి విడుదల పొందాలంటే, లేదా నీకు నువ్వుగా నిలబడాలి అంటే దేవుని వాక్యమే నిన్ను నడిపిస్తుంది, దేవుని వాక్యమే నిలబడుతుంది. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేయకుండా చదవగలిగిన వారు ఎందరైతే చదవట్లేదు, ఎంతవరకు చదవట్లేదో లేదా చదవలేకపోతున్నారో ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యము ధ్యానించాలి. దేవుని మాటలు, ఆ మాటలు పట్టుకుని మాటల ప్రకారం జీవించాలి. ఒకచోట వాక్యము అద్దం వంటిది అంటారు. అద్దం ముందుకు మనం వెళ్ళామనుకోండి, ఆ అద్దంలో మనం ఎలా ఉన్నామో అలాగే ఆ అద్దం చూపిస్తుంది. వాక్యము కూడా అంతే. నీవు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో, బాధలు గుండా వెళ్తుంటే నీ బాధను ఆదరించడానికి, నీ బాధల నుంచి విడిపించడానికి దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. రెండవదిగా, తప్పు చేస్తూ పాపము చేస్తూ ఉండి ఒకవేళ వాక్యం చదువుతున్నావా, నువ్వు ఇలా జీవించకూడదు, మంచిగా జీవించాలని వాక్యం మాట్లాడుతుంటుంది. తర్వాత ఇంకా ఏ విధంగా నువ్వు ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, నువ్వు ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం ధ్యానించినప్పుడు ఆ వాక్యమే, దేవుడై ఉన్న వాక్యమే నీతో మాట్లాడి నిన్ను బలపరిచి ఆదరించడమే కాదు, నిన్ను తీర్చిదిద్దుతుందని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో అన్నింటికంటే దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వగలిగితే, దేవుని మాటకు మనం లోబడగలిగితే, దేవుని మాటను మరి ధ్యానించగలిగితే, దేవుని మాటను శ్రద్ధగా వినగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. అంటే మానవుని జీవితంలో అనేక ప్రతికూల పరిస్థితులు ప్రతి మానవుని జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కానీ ఆ ఎదురయ్యే సందర్భంలో దేవునికి దూరం అయిపోకుండా, దేవుని సన్నిధికి దూరం అయిపోకుండా, లేదా భయపడకుండా ధైర్యంగా నువ్వు నిలబడగలగాలంటే దేవుని వాక్యమే నిన్ను బ్రతికిస్తుందని దేవుని లేఖనము సెలవిస్తుంది. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని మాటను పట్టుకొని, దేవుని వాక్యానుసారమైన జీవితాలు జీవిస్తూ, దేవునికి మహిమార్థముగాను, దేవునికి ఇష్టలుగాను మనం జీవించగలిగితే మనం ఎంతో ధన్యమని తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, గడిచిన దినమంతా కూడా మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. ఈ రోజంతా మీకు ఇష్టలుగా జీవించిన సహాయం దయచేయండి. మీ వాక్యం సెలవుస్తుంది, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నదని వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, బ్రతికించే వాక్యాన్ని, నెమ్మదినిచ్చే వాక్యాన్ని ప్రభువా నిర్లక్ష్యము చేయకుండా ఆ వాక్యం పట్ల శ్రద్ధ కలిగిన ఆయన ఆ వాక్యానుసారమైన జీవితాలు జీవించగలిగిన సహాయమును దయచేయండి. ఎందరైతే బలహీనతలు గుండా, బాధలు గుండా, శ్రమలు గుండా, సమస్యల వలయాల గుండా వెళ్తున్నారో వాళ్ళందరినీ దర్శించండి. ఎందరైతే మమ్మల్ని ప్రార్థన అవసరం అడిగారో ప్రార్థన అవసరం జవాబులు దయచేయండి ప్రభువా. ప్రతి కుటుంబాల చుట్టూ మీకు ఆపదలను గురించి నైనా ప్రతి ఒక్కరు మీకు ఇష్టలుగా జీవించి మీరు ఇచ్చే ఆశీర్వాదాలు, ఆరోగ్యాలు, ఆనందాలు పొందుకోవడానికి సహాయమును దయచేయమని సమస్త మహిమాఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచమని, ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో రకరకాల బలహీనతల రోగాలు గుండా వెళ్తున్నారు వాటిని సంపూర్ణ స్వస్థ ఇచ్చి బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి నామని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.